ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ధనుర్మాసం ఈరోజు విశేషంగా శుక్రవారం సందర్భంగా శ్రీ గోదా అమ్మవారికి జరిగిన అభిషేకాన్ని ఈరోజు వీడియోలో వీక్షించి ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ముందుగా అయితే విశ్వసేనారాధన, పుణ్యాహవచనం, ఆ తర్వాత కలశారాధన, ద్రవ్యాలన్నింటిలో కూడా ఆయా యొక్క దేవతలను ఆవాహన చేయడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. చూసినట్లయితే అమ్మవారి అభిషేకం ముందు జరిగిన కార్యక్రమాలని ఇలా ఈ వీడియోలో మీరు వీక్షించగలరని కోరుకుంటున్నాను. ఆ జగజ్జనని అయిన శ్రీ గోదా అమ్మవారు మనకు ఈ ధనుర్మాసంలో 30 పాసురాలని మనకి అనుగ్రహించి ఈ 30 పాసురాలని మనందరి చేత పలికిస్తూ ఆవిడ కూడా మనకి అనుగ్రహాన్ని ఇస్తుంది. ఈరోజు విశేషంగా 19వ పాసురాన్ని శ్రవణం చేసుకున్నాం. అమ్మ దీవెనలతో ఈ అభిషేక కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అయిన వెంకటేశ్వర స్వామివారికి, అలాగే శ్రీకృష్ణ స్వామివారికి ఈరోజు విశేషంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసిన తదుపరి అమ్మవారిని ప్రత్యేక వేదిక మీద వేంచేపు చేసుకుని అమ్మవారికి షోడశోపచారాలతో పూజలు అన్నీ కూడా నిర్వర్తించి ఆ తర్వాత అమ్మవారిని అభిషేకానికి సిద్ధం చేసే కార్యక్రమాన్ని ఇప్పుడు చూస్తున్నారు. పాలల్లోకి, పెరుగులోకి, అలాగే తేనెలోకి ఆ యొక్క దేవతలను ఆవాహన చేసి ఆ దేవతలందరికీ కూడా ధూపము, దీపము, నైవేద్యములు అన్నీ కూడా సమర్పించిన తర్వాత అమ్మకు అభిషేక కార్యక్రమం ముందుగా నీళ్లతో మొదలు పెడుతున్నాను. చూడండి. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాద్ ఓవిం విశ్వతో రుత్వా అష్టదశాం కులం పురుష ఏ వేదగుం సర్వం యద్భూతం యచ్చభవ్యం ఉదారతస్యేషానః అంటూ వేదమంత్రాలు ప్రారంభించగా అమ్మవారు అభిషేక క్రతువుని అందుకుంటుంది. ఇక్కడ చూసినట్లయితే పాలతో అభిషేక క్రతువుని అందుకుంటూ తర్వాత మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకము అందుకుంటూ ఆ తర్వాత అమ్మవారికి పెరుగుతో, ఆ తర్వాత తేనెతో, కొబ్బరి నీళ్ళతో, ఆ తర్వాత పసుపుతో, కుంకుమతో, ఆ తర్వాత చందనంతో అలంకరణ చేసి ఆ తర్వాత సహస్రధారా పాత్రతో అభిషేక కార్యక్రమాన్ని చేసి ఈ అభిషేక కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ముగించుకుంటాం. అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. ఇక్కడ నుండి లలితా సహస్రనామం పెడతాను, వినండి. అంటే సగమే ఉంది, ఆ రికార్డెడ్ పెడతాను. మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. వినండి. రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని విసతంతు తనీయసి భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని భక్తి ప్రియా భక్తి గమ్య భక్తివశ్యా భయాపహ శాంభవి శారదారాధ్య సర్వాణి సర్మదాయిని శాంకరి శ్రీకరి సాధ్వి శరచంద్ర నిభానన శాతోదరి శాంతిమతి నిరాధారా నిరంజన నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్య శుద్ధ నిత్య బుద్ధ నిరవధ్య నిరంతర నిష్కారణ నిష్కలంక నిరుపాధి నిరీశ్వర నీరాగారాగమధన నిర్మదా మదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతాహంత్రి నిష్పాపాపాపనాశిని నిర్లోభాలోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవా భవనాశిని నిర్వికల్ప నిరాబాధ నిభేదాభేదనాశిని నిర్నాశా మృత్యుమదని నిష్క్రియ నిష్పరిగ్రహ నిస్తుల నీలచికుర నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుష్ట దూరా దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణ సమానాధిక వర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతి ప్రద
సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి సర్వయంత్రాత్మిక సర్వతంత్రరూపా మనోన్మని మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీర్ముడప్రియ మహారూప మహాపూజ మహాపాతక నాశిని మహామాయా మహాసత్వ మహాశక్తిర్మహారతి మహాభోగ మహైశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగేశ్వరేశ్వరి మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి చతుషష్టుపచారాఢ్య చతుష్టష్టి కళామయి మహాచతుష్టష్టి కోటి యోగిని గణసేవిత మను విద్యా చంద్ర విద్యా చంద్రమండల మధ్యక చారు రూప చారు హాస చారు చంద్ర కళాధర చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మ స్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘనరూపిణి ధ్యాన ధాతృ జయ రూప ధర్మాధర్మ వివర్జిత విశ్వరూప జాగరిణి స్వపంతి తైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థా వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోత్రి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయని నిజాజ్ఞారూప నిగమ పుణ్య ఫలప్రద శృతి సీమంత సింధూరీ కృత పాదాబ్జధూళిక సకలాగమ సందోహ శక్తి సంపుట మౌక్తిక పురుషార్థప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికానాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత నారాయణీ నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారీ హ్రీమతి హృద్య హేయోపాదేయ వర్జిత రాజరాజాచిత రాజ్ఞి రమ్య రాజీవలోచన రంజనీ రమణీ రస్య రణత్కింకిణి మేఖల రమా రాకేందువదన రతిరూప రతిప్రియ రక్షాకరీ రాక్షసగ్ని రామారమణ లంపట కామ్య కామ కళారూప కదంబ కుసుమ ప్రియ కళ్యాణి జగతి కంద కరుణారస సాగర కళావతి కళాలాప కాంతా కాదంబరీ ప్రియ వరద వామనయన వారుణి మద విహ్వల విశ్వాదిక వేద వేద్య వింధ్యాచల నివాసిని విధాత్రి వేద జనని విష్ణుమాయా విలాసిని క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని క్షయవృద్ధి వినుర్ముక్త క్షేత్రపాల సమర్చిత విజయ విమల వంద్య వందారు జనవత్సల వాగ్వాదిని వామకేసి వహ్నిమండల వాసిని భక్తిమత్కల్పలతిక పశుపాశ విమోచని సంహృత శేషపాషాండ సదాచార ప్రవర్తిక తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తరుణి తాపసారాజ్య తనుమజ్జ తమోపహ చితిస్పర్ధ లక్ష్యార్జ చిదేకర స్వరూపిణి స్మాత్మానందల విభూత బ్రహ్మధ్యానంద సంతతి పరా ప్రత్యక్తి రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరీ రూప భక్తమానస హంసిక కామేశ్వర ప్రాణ. చందనంతో అభిషేకం పూర్తయిన తర్వాత సహస్రధార పాత్రతో ప్రధాన కలశంలో నుండి నీటిని అమ్మవారికి ఈ విధంగా సమర్పించడంతో ఈ అభిషేకము శుక్రవారం నాడు విశేషంగా ఈరోజు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ విధంగా అమ్మవారికి అభిషేకం అనేది కూడా పూర్తి చేసుకుని ఆ తర్వాత దివ్యమంగళ నీరాజనాలు ఇస్తాను, దర్శనం చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.